మ్యాక్‌బుక్ యూజర్స్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఇక ఈ వెర్షన్ వచ్చేసి అప్‌డేట్‌ది మ్యాక్ ఓఎస్ టాహో 26.1 ఇక సైజ్ వచ్చేసి 12.22 జీబీ. ఈ అప్‌డేట్‌లో మనకి కొన్ని బగ్ ఫిక్సెస్, అలాగే సెక్యూరిటీ ఇంప్రూవ్‌మెంట్స్ అండ్ ఆల్సో ఒక టింటెడ్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొత్తగా లిక్విడ్ గ్లాస్‌కి. అదేవిధంగా కొన్ని మైనర్ ఫీచర్స్‌ని కూడా అయితే యాడ్ చేశామని చెప్తున్నారు డిస్క్రిప్షన్‌లో. సో, నేనైతే డౌన్‌లోడింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసాను. ఇకపోతే ఈ టాహో అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చాలామందైతే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు మ్యాక్‌బుక్‌లో. ఈవెన్ నా మ్యాక్‌బుక్‌లో కూడా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే ఉంది ప్రీవియస్ అప్‌డేట్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీరు కూడా ఇన్‌స్టాల్ చేశారు అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారంటే కింద కామెంట్ చేయండి. నేను కూడా అయితే తెలుసుకుంటాను ఏమేమి ఇష్యూస్ ఎన్‌కౌంటర్ చేస్తున్నారు మిగతా వాళ్ళు అని. ఇకపోతే యాపిల్ పరంగా చూసుకున్నట్లయితే ఈవెన్ దో ఇది ఫస్ట్ ఎం సిరీస్ మ్యాక్‌బుక్ అయినా స్టిల్ ఇప్పుడు కూడా మనకి అప్‌డేట్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ పర్టిక్యులర్ మోడల్ వచ్చేసి నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారు. సో, నాకు తెలిసి ఇంకా ఒక 1-2 ఇయర్స్ వరకు మనకి మేజర్ అప్‌డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం టైమే చెప్తుంది ఏంటి అని. ఇక ఈ అప్‌డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నాకైతే 20 మినిట్స్ టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. సో, అప్‌డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్‌ని ఏం ప్రెస్ చేయకండి. జస్ట్ మ్యాక్‌బుక్‌ని వదిలేయండి. అదే అప్‌డేట్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. వన్స్ అప్‌డేట్ అయిన తర్వాత ఇది ఎందుకో మళ్ళీ సైన్ ఇన్ అవ్వమని అయితే అడిగింది. నేను మళ్ళీ సైన్ ఇన్ అయితే అయ్యాను. తర్వాత నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి అపియరెన్స్ సెట్టింగ్స్‌లో అయితే చెక్ చేశాను. అంటే ఈళ్ళు కొత్త ఫీచర్ యాడ్ చేశామని చెప్పారు కదా! అది ఎలా ఉంటుంది ఏంటి అని చెక్ చేయడానికి. యెస్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు టింటెడ్‌కి. అండ్ ఈ ఆప్షన్ నాకు నచ్చింది అండ్ యూజ్ కూడా అయితే చేస్తున్నాను. ఇకపోతే ఈ మ్యాక్‌బుక్‌ని మోర్ దెన్ 48 అవర్స్ అయితే యూజ్ చేశాను అప్‌డేట్ చేసిన తర్వాత. దాని తర్వాత నేను 2 ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. ఒకటొచ్చేసి బ్యాటరీ డ్రైన్. ఇది సేమ్ ప్రీవియస్‌గా ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా బ్యాటరీ ఇప్పటికి కూడా అయితే డ్రైన్ అవుతుంది. ఏమి ఇంప్రూవ్‌మెంట్స్ అయితే లేవు. ఇక నెంబర్ 2 వచ్చేసి ఇది ఎస్పెషల్‌గా సఫారీ బ్రౌజర్‌లోనే నేను ఏదైనా ట్యాబ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ అట్లా రీసెర్చ్ చేస్తున్న టైంలో ఏమవుతుందంటే లాగ్ అయితే అవుతుంది సడెన్‌గా. మళ్ళీ కొంచెం ఫ్రీజ్ అయ్యి మళ్ళీ స్టాప్ అయితే అయిపోతుంది. బట్ క్రోమ్ బ్రౌజర్‌లో పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. ఏమి ఇష్యూస్ లేకుండా. సో, ఈ 2 ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. సో, అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ టాహో 26.1 అప్డేట్. ఒకవేళ మీరు కూడా మీ మ్యాక్‌బుక్‌లో ఈ వెర్షన్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేశారు అంటే కింద కామెంట్‌లో తెలపండి. మీరేమైనా ఇష్యూస్ నోటీస్ చేశారా అని. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మ్యాక్‌బుక్ యూజర్స్‌కి అయితే వీడియోని అయితే పుష్ చేస్తుంది. సో దట్ వాళ్ళు కూడా అప్డేట్ అయితే అవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.